వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. నేషన్ ఫస్ట్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చాయ్వాలా దేశ ప్రధాని అయ్యారంటే రాజ్యాంగమే కారణం అన్నారు ముఖ్యమంత్రి. భారతదేశ ప్రతి పౌరుడి ఆలోచన విధానం నేషన్ ఫస్ట్కు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండే సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కనిపిస్తోందని, ఈ రకమైన సమానత్వాన్ని సాధించడానికి పబ్లిక్ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు చంద్రబాబు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సీకే కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, చాయ్వాలాగా జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉన్నారంటే అందుకు భారత రాజ్యాంగం గొప్పతనమే కారణమన్నారు. ఇలాంటి సందర్భంలో అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని వివరించారు. సమాజంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయ వ్యవస్థనని ముఖ్యమంత్రి అన్నారు. సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ ఎడిటర్లు అయిపోతున్నారు, ఆ ముసుగులో వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం. 1 పర్సన్ 1 ఓట్ అనేది అంబేద్కర్ ఇచ్చిన వరం. కొన్ని దేశాల్లోని ఓటర్లకు సమాన హక్కులు ఉండవు. ఓటు హక్కు విషయంలో పేద ధనిక లింగ భేదాలు లేని దేశంగా భారత్ మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటు విషయంలో ఇంకా పేద ధనిక తారతమ్యాలు ఉన్నాయని, ఈ అంతరాలను తగ్గించేలా అందరూ ఆలోచన చేయాలని సీఎం సూచించారు. అందరికీ సమాన అవకాశాలు కలిగేలా చేయగలిగితే ఈ తారతమ్యాలు మాయమవుతాయని అభిప్రాయపడ్డారు. అందుకే మేము హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం. దీనికి అందరి నుంచి సహకారాన్ని కోరుతున్నామని సీఎం పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కూడా వసుదైక కుటుంబం గురించి మాట్లాడతారని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యులుగానే భావించాలని, వసుదైక కుటుంబం భావన ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఒకరి సార్వభౌమాధికారంలో వేరేవారు జోక్యం చేసుకోకుండా, పరిధులు దాటకుండా ఉండాలని, ఈ విధానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్ సిజేఐ స్థాయిలో ఉన్న సింపుల్గా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. సమానత్వానికి సిజేఐ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, మంచి మనసున్న వ్యక్తి జస్టిస్ గవాయ్ అన్నారు. తన విధి నిర్వహణలో గవాయ్ మంచి తీర్పులు ఇచ్చారని, ప్రజలంతా ఆ తీర్పులు గుర్తుపెట్టుకునేలా ఉంటాయని చంద్రబాబు అన్నారు. గవాయ్ లాంటి వారు దేశాభివృద్ధికి నిరంతరం గైడ్ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు. అమరావతిలో ఈ సదస్సు జరుగుతోంది. సిజేఐ బిఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతి నుంచే వచ్చారు అని సీఎం చంద్రబాబు అంటూ, నేను సీఎంగా సిజేఐగా గవాయ్, ఏపీ సిజేఐగా ధీరజ్ సింగ్ ఠాకూర్ మా విధులను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రజల ఆలోచన విధానం మారిందని, పరిస్థితులు కూడా మారుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. చాలా దేశాలు యువత లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కానీ భారతదేశానికి అలాంటి సమస్య లేదన్నారు. మన దేశంలో పెద్ద ఎత్తున మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలిపేలా ప్రధాని పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రభావం చూపే స్థాయికి చేరుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేయాలనే విధాన నిర్ణయం తీసుకున్నామని, హైదరాబాద్ అభివృద్ధి దానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.